లాభాల వాటలు కార్మికులకు జరిగిన అన్యాయంపై టీబీజీకేస్ చేస్తున్న పోరాటాలకు తప్పుదోవ పట్టించడం కోసం ఐఎన్టీయూసీ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. టీబీజీకేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామ్మూర్తి పర్లపల్లి రవి అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టీబీజీకేస్ నికర లాభాలు 4,701 కోట్ల రూపాయల నుంచి కార్మికులకు లాభాల వాటా పంచాలని పోరాటం చేస్తుంటే దానిపై స్పందించకుండా ఐఎన్టీయూసీ నాయకులు వ్యక్తిగత దూషణలు ఆరోపించారు. కొందరు కార్మిక సంఘం నాయకులు స్థూల లాభాలు నికర లాభాలంటూ కార్మికులను అయోమయానికి గురి చేయాలని చూస్తున్నారని, కార్మికులు బాగా చైతన్యవంతులని, వారికి అన్నీ తెలుసని అన్నారు. ఇప్పుడున్న కార్మికుల్లో అంతా చదువుకున్న వారే ఉన్నారని, మీ అన్ని లెక్కలు వేస్తున్నారని తెలిపారు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2023-24 వార్షిక లక్ష్యంలో 4,701 కోట్ల నికర లాభాలు వచ్చాయని, గత సంవత్సరం 2,222 కోట్ల నికర లాభం వచ్చిందని వెల్లడించారని, భట్టి విక్రమార్క ప్రకటించిన 4,701 కోట్ల నికర లాభాలపైనే కార్మికులకు 33% లాభాల వాటా ఇవ్వాలని టీబీజీకేస్ పోరాటం చేస్తుందని తెలిపారు. ఐఎన్టీయూసీ నాయకులు సబ్జెక్టుపై మాట్లాడకుండా తాము మాట్లాడని అంశాలను ముందుకు తీసుకొస్తూ వ్యక్తిగత దూషణలకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరు అవినీతి పరులో, ఎవరు లంచగొండులో తర్వాత మాట్లాడుకుందామని, ముందు లాభాల వాటపై తేల్చుకుందామని అన్నారు. శ్రమ కోర్చి ప్రాణత్యాగం చేసి ఇవాళ బొగ్గు ఉత్పత్తి చేస్తాను. ఈ చేసిన బొగ్గు ఉత్పత్తి ద్వారా ఈ కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఈ వచ్చిన కరెంటు ద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి అనేది నిర్వివాదాంశం. ఇవాళ కార్మికుల కష్టం మీద వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఇవాళ గత సంవత్సరం 2023-24 వార్షిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన 70.2 మిలియన్ టన్నుల 0.2 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధన వల్ల సంస్థ ఆల్ టైమ్ రికార్డు సాధించింది. తద్వారా ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో కూడా లాభాలు వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ బట్టి విక్రమార్క గారే వెరీ క్లియర్గా 4,701 కోటి రూపాయల నికర లాభం సాధించిందని చాలా స్పష్టంగా చెప్పిండు. అదేవిధంగా గత సంవత్సరం 2,222 కోట్ల రూపాయల నికర లాభం వచ్చిందని చెప్పిండు. వీళ్ళే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తాను, గత సంవత్సరం ఇంకేదో వచ్చింది అది కాదు అని మాట్లాడతాను. దీని మీద యాజమాన్యంతో ఒక ప్రకటన ఇప్పించలేకపోతా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన ఇప్పించలేకపోతా ఉన్నారు. కార్మికులను మాత్రం తెలియదని ఎద్దేవా చేస్తాను. ఇది వాళ్ళకు మంచిది కాదు, గెలిచిన సంఘాలకని చెప్పదలుచుకున్నాం. చాలా పోరాడకుండా టీబీజీకేస్ ఉండదని మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎంతకైనా ఇరుక్కిపోయేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఈ 33% వాటాను 1,550 కోట్లు పంచాలని, ఇప్పటికైనా మీరు చేస్తున్నటువంటి జిమ్మిక్కును మానుకొని కార్మికుల మనోభావాలను గమనించమంటున్నాం. మేము మరింత ఉత్సాహంగా ఇప్పుడు కొత్త లక్ష్యాలను చేరుకునే విధంగా ప్రోత్సహించే విధంగా మీరు ఇప్పటికైనా 33% 1,550 కోట్ల రూపాయలు కార్మికులకు ఇవ్వండి అని, అది ఇచ్చేదాకా కార్మికుల మద్దతుతోని మేము కొట్లాడుతూనే ఉంటాం. ఇలా మా అభ్యంతరం వల్ల ఏంటంటే, మీరు రాజకీయంగా టీవీ కేసు ఏదన్నా పొరపాటు చేస్తే తప్పక మీకు మాట్లాడే హక్కు ఉంటుంది, ఆ స్వేచ్ఛ కూడా ఉంటుంది. అంతిమంగా నిర్ణయించేది ఎవరు? కార్మిక సంఘాలని, వాళ్ళ పయనాన్ని, వాళ్ళ గమనాన్ని శాసించేది ఎవరు? సింగరేణి కార్మికులే. మీరు ఆ పద్ధతిలో మాట్లాడే ఒక నిజంగా టీవీ కేసు విధానపరంగా ఏమన్నా తప్పుగా వ్యవహరిస్తే కార్మికులు తప్పకుండా బుద్ధి చెప్తారు. అది విడిచిపెట్టి వ్యక్తిగత దాడికి దిగి ఇవాళ వాళ్ళు మా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి చూడలేక మీరు పిచ్చి పిచ్చి మాట్లాడుతారు, ప్రేలాపనలు చేస్తాను, అది ఇది అని మాట్లాడు. ఇవాళ జరుగుతున్నటువంటిది ఏంటిది? లాభాల వాటాలో సింగరేణి కార్మికులకు ఎట్లా అన్యాయం జరిగిందో చెప్తున్నాం మేము. ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి ఇవాళ లేని ఒక అంశాన్ని రంగం మీద తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ విజ్ఞతకి విడిచిపెడుతున్నాం. ఈ పద్ధతిలో మారుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేస్ నాయకులు చెల్ల రవీందర్ రెడ్డి, వాసల్ర జోసెఫ్, శంకర్, నూతి రాజ్ కుమార్, అడ్డగట్ల గోపి, మైపతిరావు తదితరులు పాల్గొన్నారు.